సిలువే కదండి సువార్త. ఆ సువార్త ఎలా ఉంది ఈ లోకానికంటే వెర్రితనం. నశించుచున్న వాళ్ళకు వెర్రితనం అండి. యేసుక్రీస్తుని అన్నారు పిచ్చోడని, పౌలు గారిని అన్నారు వెర్రోడని. రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి ఆడుందంటే సువార్తలో ఉంది. దేవుని యొక్క శక్తి ఎక్కడుందంటే సువార్తలో ఉంది. ఆ సువార్తని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడేది మాటలు కాదు నాయన, దేవుని శక్తి. ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ క్యారెక్టర్ ఎట్టుండాలి తెలుసా? నిప్పు, పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, దేవుడితో అధికమైన సమయం గడుపుతూ దేవుని దగ్గర మోకాలు వేసి ప్రతి నశించుచున్న ఆత్మని రక్షించయ్యా, నీ వర్తమానం తీసుకెళ్తున్నాను, ప్రజలందరికీ సంతోషకరమైన మహా ఆనందకరమైన మాటలు ఇచ్చావు కదా, ఆ మాటలు నేను చెప్పడానికి వెళ్తున్నాను. నీ శక్తి ఆ మాటల్లో నుంచి వారి హృదయాలని తాకి వారు మార్చబడినట్లు సహాయం చేయ అని ప్రార్థన చేసి వెళ్ళి చెప్పాలి. అప్పుడు శక్తిగా మారుతుంది. నీ నోటి నుంచి వచ్చే స్వార్థ శక్తిగా మారుతుంది. ఆ శక్తి నశించుచున్న వాళ్ళు వెర్రితనంగా చూస్తున్నారు, కానీ నీకైతే అది దేవుని శక్తి అని గ్రహించాలి. అర్థమవుతుందా మీకు? సామాన్యమైనది కాదు, ఎలాంటిది? మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు బయటికి వెళ్ళి, అది ఎలాంటిది అనుకుంటున్నావు బిడ్డ? మహాశక్తి అది, దానికి ఎదురు నిలబడలేదు ఏది. ఇంత గొప్పదా శక్తి, సామాన్యమైనది కాదు, నిత్య శక్తి.